క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరిప్పుడే ఈ మన క్రీస్తు విజయం ఛానల్లోకి ఎంటర్ అయ్యారా? మీరు క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ క్రీస్తు పక్షంగా శాంతియుత పోరాటాలు చేసే ఛానల్. ఈ మన ఛానల్లో సాక్ష్యాలు కూడా వస్తాయండి, అనేక వార్తా విశేషాలు వస్తాయండి, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే చర్చ్ సందేశాలు కూడా మీకు అందిస్తున్నాం. విశ్రాంతి క్రైస్ట్ దగ్గర కాన్ఫరెన్స్ కాల్లో అభినయ్తో మాట్లాడటం జరిగింది. అయితే ఆ సోదరుడు ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. అజయ్ బాబును అంటి పెట్టుకొని కంటికి రెప్పలాగా ప్రస్తుతం అతన్ని కాపాడే ప్రయత్నాల్లో భాగంగా ముఖ్యంగా ఎక్కువ శ్రద్ధ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అభినయే. ఈ విషయంలో మనం ఆయన అభినందించి తీరాలి. తర్వాత అయితే అతను ఏంటంటే, సార్ మరి మేము ఇప్పుడేనండి నేను ఇక్కడే ఉన్నాను, అది ఇతన్ని మరి మరొక ప్రాంతానికి తీసుకొచ్చారు సీక్రెట్గా చెప్పబెట్టకుండా, మరి ఏం జరుగుతుంది ఏంటో నాకు అది తెలియదండి అని ఆయన చెప్పడం జరిగింది. వీలైతే నేను కొంచెం ఆ ఆడియో కాల్ కూడా మీకు కొంచెం వినిపించే ప్రయత్నం చేస్తా, ఒకవేళ నేను క్లియర్గా మీకు చెప్పలేకపోతే. రైట్, సరే. అయితే వాళ్ళు ఇంకా పాత కేసులు కూడా బయటకు తీస్తున్నారు. 2012లో ఆయన మీద కేసు పడిందని, తర్వాత ఇంకో చోట ఎక్కడో నాన్బుల్ కేసు ఉందని, ఇంకెక్కడెక్కడ కేసులు ఉన్నాయో ఇవన్నీ బయటకు తీసి ఈయన ఎలాగైనా సరే బయటికి పోనీయకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారా అని అనేటట్లుగా సారాంశంతో ఆయన మాట్లాడటం జరిగింది. ఇది నాకు కాస్తంత బాధ అనిపించిందండి, కాస్త దుఃఖం అనిపించింది. ఈ విషయాలు విన్నప్పుడండి నాకేమనిపిస్తుందంటే, మరి ఎలాగైనా సరే ఆయన్ని బాగా స్ట్రిక్ట్గా చేసి కట్టడి చేసి ఎలాగైనా ఆయన్ని బయటికి రాకుండా చేయాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి తెర వెనుక అన్నది మాత్రం నాకు అర్థమైందండి. సరే, నేను నమ్ముతున్నది ఏంటంటే, ఏది ఏమైనా సరే దేవుని మహాకృపను బట్టి ఆయన బయటకు వస్తాడు, ప్రభు బయటకు తీసుకొస్తాడని నేను నమ్ముతున్నాను. ఇదే సందర్భంలో నేను మొహమాటం లేకుండా మరొకసారి నేను హెచ్చరిస్తున్నా, మన క్రైస్తవ సోదరులందరినీ హెచ్చరిస్తున్నా, ఒక అన్నగా లేదా ఒక తమ్ముడుగా, కాస్త మనం కూడా నోరు జాగ్రత్తగా పెట్టుకుందాము, నోరు జాగ్రత్తగా ఉంచుకుందాము. తొందరపడి మాట్లాడొద్దు, ఆవేశపడి మాట్లాడొద్దు, ఆ టైంకి ఏదొస్తుంది మాట్లాడొద్దు. మన వంతు మనం జాగ్రత్తగా ఉందాము అని మరొకసారి నేను ప్రేమతో వార్న్ చేస్తున్నా. ఒక్కొక్కసారి మన మాటలు మనల్ని చిక్కుల్లోకి తీసుకెళ్తాయి. ఫర్ సపోజ్ అజయ్ బాబు మీకు తెలుసండి, గతంలో మేము కలిసి 1-2 సంవత్సరాల క్రితం చాలా క్లోజ్గా ఉండి చాలా మీటింగ్స్ కండక్ట్ చేశాం. అయితే మణిపూర్ విషయంలో మరి కాస్త నమ్మకం కోల్పోయాడు కనుక నేను కూడా కాస్త దూరంగా ఉన్నాను. ఇది మీ అందరికీ తెలిసిందే. అంతకుమించి మా ఇద్దరి మధ్య పెద్ద చెప్పుకోదగిన విభేదాలు ఏమి లేవండి. కాకపోతే మేము కలుసుకోవట్లేదు, ఇక మాట్లాడుకోవట్లేదు అంతే. వాస్తవంగా ఈరోజు మాట్లాడదామని ట్రై చేశాను. ఆయన ఫోన్ కాలు మరి బహుశా ఆయన ఫోను మరి పోలీసుల దగ్గరే ఉండుంటుందేమో, మేబీ. జస్ట్ 1 రింగ్ అయింది, డిస్కనెక్ట్ అయింది. నేను మరో నంబర్ నుంచి చేశాను, సేమ్ అంతే, రింగ్ అయింది, డిస్కనెక్ట్ అయింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు మీరేమంటారంటే, అన్న అదేంటి మరి వాళ్ళు ఎంతగా మనల్ని మాట్లాడట్లేదు, ఎంతగా మనల్ని దూషించట్లేదు, రాధా మనోహర్ దాస్ కానీ, హమారా ప్రసాద్ కానీ, ఆయన కానీ, మరి కరుణాకర్ కానీ, లలిత్ గారు కానీ, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కానీ ఎంత పచ్చి బూతులు మాట్లాడుతున్నారు, లేకపోతే ఎంత భయంకరంగా దూషిస్తున్నారు సందర్భం వచ్చినప్పుడు. అంతే, వాళ్ళంటే కదా మన వాళ్ళు అంటుంది. నాకు తెలుసా విషయం, నాకు తెలియదా? నేను సమాజంలో లేనా? నేను వింటలేదా? నేను సోషల్ మీడియాలో ఉన్నానంటే యాక్టివ్గా ఉన్నట్టే కదా. నాకు తెలియదా? తెలుసు. అయినా సరే మనం క్రైస్తవులం, మరి వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళకి మనకి వ్యత్యాసం ఎక్కడ? వాళ్ళు అన్నారు కాబట్టి మనం అంటున్నామంటే ఇక మనం ఈక్వల్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం అనుకుంటున్నాం వాళ్ళు సాతాను సంబంధులని, ఊరికే ఫర్ సపోజ్ అందాం. సరే, వాళ్ళు బాధపడతారు ఈ వీడియో చూస్తే, సరే, అయినా తప్పట్లేదు. మనం ఏమనుకుంటాం, వాళ్ళు సాతాను సంబంధులు, పరిశుద్ధ దేవుణ్ణి, క్రీస్తు వారిని
మేరీ మాతను అవమానిస్తున్నారు, గాడు గోండా అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. రాధా మనోహర్ దాస్ గారు విపరీతంగా మరీ ఎక్కువ అతిగా చేస్తున్నారు. నాకు తెలుసు చేస్తున్నారు, కొంతమంది అతిగా చేస్తున్నారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో రాధా మనోహర్ దాస్ గారు లాగా విచ్చలవిడిగా ఇంకెవరు చేయట్లా నిజం చెప్పాలంటే. అయినా సరే మనకి వాళ్ళకి తేడా ఏంటంటే ఇక్కడే తేడా కనపడాలి. వాడు బూతులు తిట్టాడు కనుక నేను బూతులు తిడతాను, వాళ్ళు మన యేసయ్యని విమర్శించాడు కనుక నేను వాళ్ళ రాముని విమర్శిస్తాను, అవసరం లేదు. ఇక్కడే వ్యత్యాసం కనపడాలి. సరే మరీ చేయి దాటిపోయిందండి, మనకి పోలీసు వారు ఉన్నారు, మనకు రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, మనం ఆశ్రయించాలి. లేదా వీటన్నిటిని తీసి పక్కన పెట్టండి, మనకి యేసయ్య ఉన్నాడు, అసలు రాజు ఉన్నాడు, కింగ్ ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, ఆయన పాదాలు పట్టుకున్నాం, ఆయన న్యాయం చేస్తాడు. నువ్వు నేను చేసేది ఏంటండి? నువ్వు నేను ప్రభు ఏం చెప్పాడు? ఊరకుండుడి, దట్స్ ఆల్. మోషేతో ఏం చెప్పాడండి? ఊరకుండి చూడండి, అంతే, దట్స్ ఆల్. ఆయన చేసే అద్భుతాలు చూడండి అన్నాడు. అసలు ఆయన చేయనిస్తే మనం కొంతమంది మనమే ఏదో చేద్దాం, మనమేదో తిరగబడదాం, మనమేదో అరుద్దాం, మనమేదో కేకలేద్దాం. ఎందుకండి? ఇలాంటి పరిస్థితులు తెచ్చుకోబాకండి. నేను ప్రేమతో ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక క్రైస్తవ పక్షపాతిగా ఒక మాటలో చెప్పాలంటే క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. సరే, నేను నా లిమిట్స్లో నేను ఉంటా, నా లిమిట్స్లో నేను మాట్లాడతా. ఒకవేళ ఎప్పుడన్నా నేను కూడా ఏదైనా జారితే నేను మళ్ళీ రెండోసారి అలా జారకుండా జాగ్రత్త పడటానికి ప్రయత్నిస్తా. సరే, ఎట్లా ఉంచుదాం. ఇకపోతే అజయ్ బాబు విషయంలో బయటికి రానివ్వకుండా సాతానుడు బాగా కుయుక్తులు పన్నుతున్నాడు గనక ప్రేమతో మిగిలినటువంటి వారు ఆయన జ్ఞాపకం చేసుకుని మీ ప్రార్థనలో ఒకసారి ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రభువు ఆయనకు విడుదల కలిగించమని ప్రార్థన చేయండి, తప్పులేదు. మీరు ఒక 1000 రూపాయలు ఇచ్చే కంటే మంచి మనసుతో మీరు ఒక ప్రార్థన ఆయన కోసం చేస్తే అదే ఎక్కువ నా దృష్టిలో, యేసయ్య దృష్టిలో. అర్థమైందా? కాబట్టి మంచి మనసుతో ప్రేమగా, అయ్యా మా సోదరుడు ఏదో తెలుసో తెలియకో ఇట్లా చిక్కుకుపోయాడు, మీరు విడిపించండి అని అడగండి. అర్థమైందా? ఇది ఒక వెర్షన్ అండి. సరే, ఇకపోతే ఇంకొక సీక్రెట్ మీకు వెల్లడి చేయాలనుకుంటున్నా. బహుశా సీక్రెట్ కాదు, వాస్తవానికి ఒక సోదరుడు సోషల్ మీడియాలో పెట్టాడు కానీ అతను కొత్త ఛానల్ అవ్వటం వల్ల ఎవరు చూడలే దాన్ని. కానీ చాలా ఇన్ఫర్మేషన్ అతను గ్యాదర్ చేసి పెట్టాడు. నేను వీలైతే ఆ వీడియో క్లిప్ మీకు చూపిస్తే అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అదే ఇప్పుడు చెప్తాను కదా, కాపీరైట్ స్ట్రైక్ రాకుండా నేను మేనేజ్ చేస్తాను. వీలైతే అది అతను మాట్లాడిందే మీకు ప్రత్యేకంగా చూపిస్తాను, చూదురు కానీ తర్వాత మీకు అర్థమవుతుంది. వాస్తవంగా చాలామంది తెలుసో తెలియక ఏమంటున్నారంటే, ఏమండి అజయ్ బాబు గారిని తీసుకెళ్ళి జైల్లో వేయటం అన్నది ఏదో ఇష్యూ నుంచి డైవర్ట్ చేయటానికి అన్నారు. ఒకవేళ అయితే అయ్యి ఉండొచ్చు, నేనైతే కాదనుకుంటున్నాను, దానికి దీనికి సంబంధం లేదనుకుంటున్నాను. అది కాదు అసలు. ఇంకా డైవర్ట్ చేసేది ఏంటి? అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, డైవర్ట్ చేసేది ఏముంది అందుట్లో. కాబట్టి అది కరెక్ట్ కాదు. మరి ఏం జరిగింది ఏంటి? అసలు కేసు పెట్టింది ఎవరు అనేది మనకు అర్థమైపోయింది. ఒక క్రైస్తవుడు పెట్టాడని మీకు వీడియో పెట్టాను, లక్షల్లో మీరు వీక్షించారు, మీ అభిప్రాయాలు కూడా చెప్పారు. బై ద వే, ఈ మధ్య కాలంలో రీసెంట్గా మరి మన వీడియోల్ని లక్షల సంఖ్యలో వీక్షిస్తున్నారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే క్రొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండానే దాటి వెళ్ళిపోతున్నారేమో అని నాకు చిన్న డౌట్ ఎక్కడో. అది కూడా మన క్రైస్తవుల గురించి. మీరు క్రైస్తవులు అయ్యుండి కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది మన ఛానల్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. సాధారణంగా దీనిలో వచ్చే చిన్న రెవెన్యూ అనేటువంటిది చిన్న రెవెన్యూ వస్తుందండి. మీకు గతంలోనే చెప్పాను నేను, సుమారుగా సగటున ఒక్కొక్క నెలలో రాదండి, అంతకుముందు నెలలో అసలు ఏం రాలేదు. సగటున ఒక 10,000 రెవెన్యూ అనేటువంటిది మనకు ఉంటుందండి. సాధారణంగా చిన్న రెవెన్యూ వచ్చినా మేము అప్పుడప్పుడు పేదలకు ఇవ్వడానికో, పేదవాళ్ళకి భోజనం పెట్టడానికో, దైవ సేవకులకు ఇవ్వడానికో వినియోగిస్తున్నాం. కాబట్టి అది మీరు కూడా పాలు పంపులు పొందినట్టే. అంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, వ్యూస్ ఇవ్వడం ద్వారా మీరు కూడా ఈ సేవలో పాలువారు అవుతున్నారు. బ్యూలా మినిస్ట్రీస్ ఇండియా పరిచర్యలో మీరు పాలువారు అవుతున్నారు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఈ బ్లెస్సింగ్స్ మీకు మీ పిల్లలకి ఖచ్చితంగా వస్తాయి. కనుక సబ్స్క్రైబ్ చేయండి, చక్కగా చూడండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. రైట్, ఇదొక వెర్షన్. నేను ఈ వీడియోలో ఒక సీక్రెట్ రివీల్ చేయాలి అనుకుంటున్నా. నాకు తెలిసినంతలో ఇది సత్యం అని నేను నమ్ముతున్నాను.
తర్వాత అది అవునో కాదో మీరే డిసైడ్ చేసుకోండి, మీరే తేల్చుకోండి. ఒకటి, ఈ ఆరోగ్య స్వామి అంటామండి మన వైపు, ఆయనైతే ఆరోగ్య స్వామి అని ఏదో మీడియా వాళ్ళు అయితే ఆరోగ్య స్వామి అని పెట్టారు. నాకు తెలిసి ఆరోగ్య స్వామి అని పిలవాలి, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఆయన క్రైస్తవుడు అంటున్నారు కొంతమంది ఏమో ఆయన ఏదో ఆర్సీఎం ఫాదర్ అంటున్నారు. సార్ అజయ్ బాబు గారి మీద కేసు పెట్టింది మీరే కదా? రైట్. అసలు ఏంటి, దేనికి సంబంధించి పెట్టారు? అతను తరచూ వివాదాల్లో ఉంటారు. తరచూ ఆయన హిందూ గ్రంథాలను తప్పు పట్టిస్తూ అందులో తప్పులు ఏముంది వెతుకుతూ అదే పనిలో పెట్టుకున్నారు. మళ్ళీ ఆయన క్రిస్టియన్ అయి ఉండి దేవుడి యేసుప్రభు విగ్రహాన్ని పలగొడతా అంటే ఎవరు ఊరుకుంటారండి? ఓకే, ఇప్పుడు నువ్వు ఒక మతం గురించి మాట్లాడుతున్నావు అంటే నీకు ఈ మతంలో చాలా ప్రేమ ఉంది కాబట్టి ఆ మతం ద్వేషిస్తున్నావు. ఇప్పుడు యేసుప్రభు విగ్రహాన్ని పలగొడతా అంటే నువ్వు అసలు క్రిస్టియన్ వేనా అని ఒక సందేహం కలిగింది. సంచేత మీరు పెట్టారా? అంటే గతంలో నాతో కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు దీనికి సంబంధించి, అప్పుడే యాక్షన్ తీసుకుంటాను. సో సడన్ గా మీరు అలాగే మీతో పాటు రవీందర్ రెడ్డి, సో మీ అందరూ కూడా ఒకేసారి పెట్టారా సార్ లేకపోతే ఎట్లా? నాకు తెలియదండి, నేను మొన్న పెట్టాను, అది వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు అజయ్ బాబు గారిని అంటే మీరు పెట్టిన కేసు ద్వారా అరెస్ట్ చేస్తారా లేకపోతే వేరే కేసు ఏదైనా? తెలియదు, ఎందుకంటే సార్ వాళ్ళు ఖమ్మం ఫోన్ చేశారు, అది ఏదో అర్బన్ ఏదో అంటారు, అక్కడ ఫోన్ చేశారు. మళ్ళీ అది ఎవరు అరెస్ట్ చేశారు వాళ్ళకే చెప్పారు, ఎందుకంటే దే ఆర్ ద కన్క్లూడర్. వాళ్ళ నిర్ణయం, వాళ్ళు చట్టం తన పని చేసుకుంటుంది, మనం దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు. మన పని ఏంది, ఎక్కడ తప్పు కనిపించినప్పుడు దాన్ని చట్టం చేతిలో పెట్టాలి. అంటే ఇప్పుడు మీరు కేసు అంటే యేసుప్రభు గారి విగ్రహాన్ని పగలగొట్టినందుకు పెట్టారా లేకపోతే హిందీ దేవి దేవతలు వాళ్ళని దూషించినందుకు పెట్టారు? సార్ ఇప్పుడు ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశ సంస్కృతిని పాటించడం ప్రతి ఒక్క ధర్మం. అలాగే మనం గౌరవించాలి, గౌరవించకున్నా పర్లేదు, అగౌరవపరచొద్దు, దాన్ని ధిక్కరించొద్దు, అడ్డుకోవద్దు, దుర్ప్రచారం చేయొద్దు. ఏదైనా సరే మనము కొన్ని ఉంటది, ఆ రెస్పెక్ట్ ఉంటది. ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా పర్లేదు, అది నీ వ్యక్తిగత. కానీ నువ్వు బహిరంగం వచ్చి మీరందరూ ఇవ్వద్దు అనేది తప్పు. సార్ అంటే ఏ సెక్షన్స్ కింద మీరు కేసు పెట్టింది చెప్తారా? డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 299, 196 సార్ ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తారా? అంటే దీనికి సంబంధించి మీరన్నా అజయ్ గారితో పర్సనల్ గా మాట్లాడడం, మీరు మాట్లాడడం తప్పని అట్లా? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక ఫైర్, చాలా మంది అంటారు ఫైర్, ఎందుకంటే ఆ ఫైర్ ని ఆయన ఫైర్ అనుకుంటారు, పొగ, ఆ పొగ మీద నీళ్ళు చల్లాలంటే. ఆయన వాయిస్ బేస్ అది దాన్ని ఏదో కొంచెం పెద్దగా మాట్లాడతారు కదా, దాన్ని యూజ్ చేసుకుంటారు, తప్పలేదు, యూజ్ చేసుకో. కానీ కొన్ని ఉంటది, ఇప్పుడు ఒక మనోభావాలు, వాళ్ళ సెంటిమెంట్స్ లో వెళ్ళి నువ్వు క్రైస్తవం చేతిలో ఏముండాలి, బైబుల్ ఉండాలి. బైబుల్లో ఏమనుంది, నీ మతం గురించి మాట్లాడుకో, ఇతర మతం గురించి అసలు నోరెత్తొద్దు. మన దేవుడే మనల్ని శిక్షిస్తాడు. ఇదే నాకు తెలిసింది ఏంటంటే, మన దేవుడే నిన్ను శిక్షించాడు, యేసుప్రభువే నిన్ను శిక్షించాడు. ఎందుకంటే పగలు కొడతా అంటే ఏందది అంటే నీకు మర్యాద లేదు, దేవుడు అంటే మర్యాద లేదు, నీకు దేవుడు అంటే మర్యాద లేదు, యేసుప్రభు అంటే నీకు వాల్యూ లేదా? విగ్రహం అంటే ఒక ప్రతి రూపం అది. ఇప్పుడు ఇంట్లో ఎందుకు ఫోటోలు పెట్టుకుంటాం, మరి విషయం అది ఎంతనో ఇది అంతనే. మనము ప్రతిదాన్ని సనాతనంతో పోల్చాలి. సనాతన టార్గెట్ ఇది, సనాతన టార్గెట్, హిందుత్వాన్ని టార్గెట్. ప్రతిసారి రాముడు, సీతమ్మ తల్లి, ఎందుకయ్యా మీకు వాళ్ళ గురించి ఎందుకు? నీకు మంచి చెప్పని చాతగా, చెడు అస్సలు చెప్పొద్దు. సార్ నువ్వు తర్వాత తేల్చుకున్నావు, ఆయన నెంబర్ కూడా నా దగ్గరికి వచ్చింది, నేను ఒకసారి మాట్లాడతాను తర్వాత. జోసెఫ్ ఒక క్రిస్టియన్ నేమ్గా నాకు తెలిసి ఆరోగ్య స్వామి అనేది కూడా ఆర్సీఎం నేమే, జోసెఫ్ అనేది కూడా యాడ్ చేశారని ఆయన వీడియోలో చెప్పాడు. సరే, మొత్తానికి ఈ ఆరోగ్య స్వామి లేకపోతే జోసెఫ్ అనేటువంటి వ్యక్తి అజయ్ బాబు మీద కేసు పెట్టాడు గనక పోలీసు వారు వచ్చి అరెస్ట్ చేశారు. ఇది ఫైనల్గా తేలింది. సరే బాబు, ఏం జరిగిందిరా నాయన, ఎందుకు నువ్వు ఒక క్రైస్తవుడు వేయండి తోటి క్రైస్తవుడి మీద ఎందుకు కేసు పెట్టావు అని ఇంటర్వ్యూలు అడిగితే, అవునండి, అతని ద్వారా సమాజానికి నష్టం కలుగుతుంది, సెక్యులర్ అనే భావన దెబ్బతింటుంది, కాబట్టి అతను విగ్రహాన్ని పగలగొట్టేయండి అంటాడు. మేము విగ్రహాన్ని ప్రేమిస్తాము, యేసుప్రభు విగ్రహాన్ని ప్రేమిస్తాము, మేరీమాత విగ్రహాన్ని ప్రేమిస్తాము,
పనిలో పనిగా రాముడినైనా కృష్ణునైనా ఏ దేవుళ్ళైనా దేవతలైనా మాకేం అడ్డం లేదు, నాకేం అభ్యంతరం లేదు, నేను అందరినీ కలిసిపోతాను, అందరిని ఆరాధిస్తాను, నాకు లౌకికం అంటే ఇష్టం, లౌకిక దేశంగా ఉండాలని ఏదో ఆయన బడిలో ఆయన చెప్పుకొచ్చాడు. సరే, ఇదంతా నాన్ సెన్స్ అండి. ఇది వాంటెడ్గా చేశారని అనిపిస్తుంది. ఈ జోసెఫ్ అనేటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఈ పవన్ కళ్యాణ్ గారి బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళే ఈ యొక్క అజయ్ బాబు మీద ఈ యొక్క కుట్రపూరితమైన కేసు పెట్టించడం జరిగిందని అర్థమయ్యింది నాకు. దానికి ఆధారాలు కూడా మీకు చెప్తాను. అదే చెప్పాను కదా, ఆధారం లేకుండా మనం ఏం మాట్లాడకూడదు. ఈ భావన కలిగింది నాకు. ఒకటి, మొదటి వెర్షన్ ఏంటంటే, ఈ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి పక్కా క్రైస్తవుడు కాదండి. క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి ఒక హైందవ విధానాన్ని అవలంబించే వ్యక్తి, లేకపోతే ఒక జనరల్ పర్సన్, దట్స్ ఆల్. ఆయనకేం అభ్యంతరాలు లేవు. లైవ్లోనే ఆ బొట్టు ఏదో తెస్తే బొట్టు పెట్టించుకున్నాడు, లడ్డు తింటానని చెప్పాడు. నాకేం అభ్యంతరం లేదండి, దేవుళ్ళందరూ సమానమేనండి, జై శ్రీరామ్ అండి, జై ఇంకొకటండి, లేకపోతే ప్రైజ్ దలాడండి అన్నీ చెప్తున్నాడు. మనకు అర్థమైపోయింది ఇతను పక్కా క్రిస్టియన్ కాదు, ఒరిజినల్ క్రిస్టియన్ కాదు. సింపుల్గా చెప్పాలంటే ఏదో నామకార్థానికి క్రైస్తవుడు. ఈయన అడ్డం పెట్టుకొని జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి, లేకపోతే ఇతనితో పరిచయం ఎలా కలిగిందో మనకు తెలియదు, కానీ ఈ వ్యక్తిని కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేసి వీళ్ళంతా కొమ్మక్కై ఆలోచన చేసి అజయ్ బాబు మీద కేసు పెట్టడం జరిగింది అని నాకు అర్థమయ్యింది. ఇది అసలు సారాంశం. ఎలాగండి అని మీరంటే, ఒకటి, ఈయన సాక్ష్యం, ఈయన ఒక సందర్భంలో దొరికిపోయాడు మనకి. ఒక ఇంటర్వ్యూలో నేను విన్నానండి. ఎవరు? ఈ జోసెఫ్ అన్నటువంటి ఆయన, నేను పాస్టర్ అని చెప్పుకునే ఆయన, లేకపోతే క్రైస్తవుడు అని చెప్పుకునే ఆయన, అజయ్ బాబు మీద కేసు పెట్టిన ఆయన, ఆ పీటర్ బ్రదర్తో మాట్లాడుతూ ఆ రెడ్ టీవీ తేజ్ అనేటువంటి వ్యక్తి, రెడ్ టీవీకి సంబంధించిన వ్యక్తి అటు పీటర్ని కూడా లైన్లోకి తీసుకున్నాడు, హైదరాబాద్కి సంబంధించిన పీటర్ బ్రదర్ని. ఈయన స్టూడియోలో ఉన్నాడు. నువ్వెందుకు ఒక క్రైస్తవుడు ఇలా చేసావని పీటరు మంచిగా మాట్లాడాడు, బ్రదర్ మంచిగా మాట్లాడాడు, చక్కగా అర్థవంతంగా ప్రశాంతంగా మాట్లాడాడు. అయితే ఆ వెర్షన్లో ఇతను కూడా మాట్లాడుతూ, నేను సెక్యులర్ని, నేను అన్ని మతాలను గౌరవిస్తాను, అసలు ఎవరు దూషించడం తప్పు కదా, అజయ్ బాబుకి నేను కట్టడి చేస్తాను, ఇంకేం కవరప్ చేసుకుంటున్నాడు ఈ మధ్య, అజయ్ బాబుకి నేను మంచే చేశాను, అజయ్ బాబుకి నేను మేలే చేశాను, అతను ఇంకా దూకుడు పెంచుతున్నాడు, దానివల్ల అతని కుటుంబానికే ప్రమాదం, అతని భార్యకి ప్రమాదం, పిల్లలకి ప్రమాదం, కాబట్టి ఇప్పుడు నేను ఇలా చేయటం వల్ల కట్టడవుతాడు, అది ఒక విధంగా నేను మంచి చేశాను అతనికి అని కూడా తన వాదన వినిపిస్తున్నాడు. సరే, తను సమర్థించుకోవడానికి అలా చెప్తున్నాడు అనుకుందాం. ఈ వెర్షన్లో అప్పుడు పీటర్ అనే బ్రదర్ ఏమని అడిగాడంటే, పీటర్ బ్రదర్ ఏమడిగాడంటే, అలాంటప్పుడు మరి రాధామోహన్ దాస్ అనేటువంటి వ్యక్తి చాలా భయంకరంగా మాట్లాడలేదా, మరి ఎందుకు స్పందించలేదు నువ్వు? అట్లాగే నేను శివశక్తి ఆఫీస్ వాళ్ళ మీద కేసులు పెట్టాను, మరి శివశక్తి ఆఫీస్ వాళ్ళు కానీ మతోన్మాదులుగా ఉన్న చాలామంది వాళ్ళు రకరకాల ప్రభువుని దూషించట్లేదా, అప్పుడు నువ్వు ఎక్కడికి పోయావని అడిగాడు. రైట్, నాకు తెలియదు, నేను ఇప్పుడే అవన్నీ కూడా నేను చూస్తున్నాను, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద నేను చర్య తీసుకుంటాను, అది తప్పు అని సమర్థించుకుంటూ వచ్చాడు. అట్లాగే ఈ మాట్లాడే వరవడిలో నేను మాట్లాడుతూ రైట్, తప్పకుండా ఈ విషయాలు నేను గురువుగారు మీరు సహకరిస్తాను, ఎవరు తిట్టినా ఇది మంచి పద్ధతి కాదు, ఎవరైనా సరే, మళ్ళీ ఇంకా ఎంతమంది ఆడపిల్లల్ని పాడు చేసేవాళ్ళు సమాజంలో తిరుగుతున్నారు, రౌడీలుగా బతుకుతున్నారు, అది ఇదని ఏదో ఒక టాపిక్ కొంచెం అట్లా డైవర్ట్ చేశాడండి. ఆ డైవర్షన్లో అయినా నేను ఊరుకోను, ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళు ఏంటో నాకు చెప్పండి, నేను వెంటనే పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను నేను అని వాడాడండి. అంటే మీకు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? అసలు ఈయన పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి చేత నేను అరెస్ట్ చేస్తాను, లేదా పవన్ కళ్యాణ్ గారి చేత నేను మాట్లాడిస్తాను, అసలు నేను ఈ దృష్టికి తీసుకెళ్తానని ఎందుకు చెప్తున్నాడు అంటే, పవన్ కళ్యాణ్ గారితో ఇతనికి సంబంధాలు ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఏదన్నా బయటకు వచ్చి లేదు ఏదో మాట వరుసగా చెప్పాను సీఎం కాబట్టి అని కొట్టేస్తాడేమో, అది వేరే విషయం. అసలు అతను తెలంగాణ వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ ప్రభుత్వం వేరు, మన ప్రభుత్వం వేరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేరు. కానీ ఈ సీఎం ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడు? వాళ్ళ దగ్గరే ఉంటాడు, హైదరాబాద్లోనే ఉంటాడు. ఈ మాట్లాడిన జోసెఫ్ కూడా ఎక్కడ ఉంటాడు? అదే తుకారాం గేటు ఏదో ఆ ప్రాంతంలోనే ఉంటాడు. మీకు అర్థమైందా? అంటే పవన్ కళ్యాణ్తో ఈయన కనెక్ట్ అయ్యి ఉన్నాడు అని అర్థమవుతుంది వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలోనండి. కావాలంటే ఆ ఇంటర్వ్యూ చూడండి, రెడ్ టీవీలో ఉంది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నేను తీసుకెళ్తాను వెంటనే అని అన్నాడు. అంటే ఏంటండి, పవన్ కళ్యాణ్ గారితో ఈయనకి కాంటాక్ట్స్ ఉన్నాయి అనమాట. అందుకే ఇంత డేర్గా స్టెప్ తీసుకున్నాడు. ఒకటి ఆధారం. ఇక రెండో విషయం చెప్తున్నా వినండి. ఒక చిన్న ఛానల్లో ఒక వ్యక్తి బయట పెట్టాడని చెప్పానే,
ఆ వ్యక్తి ఏం బయట పెట్టాడంటే, ఈ అజయ్ బాబును కూర్చున్న సమాచారం మీద ఒక ఇన్స్టాగ్రామ్ అయ్యి ఉండొచ్చండి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, లేకపోతే వాట్సాప్ సంథింగ్ ఏదో, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఒక పోస్ట్ రాశాడు అతను ఒక నాయక్, అంటే మేబీ చివరి నాయక్ అని వచ్చిందండి, నేను పేరు నేను గుర్తుపెట్టుకోలేదు, అది మీకు వీడియో వినిపిస్తానండి. అతని పేరు ఏదో పేరు ఉంది, ఆ పేరు చివరిలో నాయక్ అని వస్తుంది. అతను జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్తో కలిసి ఉండే వ్యక్తి. అతను మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి జనసేనలో అతను యాక్టివ్గా ఉంటాడు. ఒక ఏదో మొత్తానికి అతనికి ఒక అధికారం కూడా ఉంది, ఏదో ఒక లీడర్గా, యూత్ లీడర్గా సంథింగ్ ఏదో. అతను ఏం పోస్ట్ రాశాడు, ఆ పోస్ట్ కూడా చూపించాడండి, మీకు అది ప్లే చేస్తానంటాను కదా. ఆ పోస్ట్ ఏం రాశాడు, మార్చి నెలలో రాశాడు. ఇప్పుడు ఇది ఏప్రిల్లో కదా, బహుశా ఈరోజు 8 కదా. ఆ అజయ్ బాబుని తీసుకెళ్ళి మొన్న శుక్రవారం నైట్ ఎప్పుడో తీసుకెళ్ళినట్టున్నారు. శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం 4 రోజులు అయిపోయింది. అంటే ఇంచుమించుగా 4వ తారీఖు అట్లా తీసుకెళ్ళినట్టున్నారు. సాయంత్రం ఏప్రిల్ 4న తీసుకెళ్లారు, రైట్. అయితే ఇతను మార్చిలో 15 ఆ తారీఖుల్లో ఇంచుమించుగా మార్చి నెలలో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్లో ఏం రాశాడు, అజయ్ బాబు తమ్ముడు తొందరపడబాకు, నిన్ను కూర్చిన సమాచారాలన్నీ ఇప్పుడే నా దగ్గరకు వచ్చినాయి, నేను ఇప్పుడే చూసా, నీ సంగతి ఏంటో త్వరలోనే తెలుస్తాం. త్వరలో నీ సెల్ ఫోను సైలెంట్ అవుతుంది. వింటారు కదండి నేను చెప్పే మాటలు. ఒకవేళ చిన్నగా ఏదన్నా చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు, మీకు ఆ వీడియో ప్లే చేసినప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. నీ ఫోను త్వరలో సైలెంట్ అవుతుంది, నీ సంగతులు ఇప్పుడే నా దగ్గరికి వచ్చినాయి, నీ వ్యవహారం ఏంటో భవిష్యత్తులో చూస్తాం అన్నట్లుగా రాసి, నీ ఫోన్ త్వరలో సైలెంట్ అయిపోతుంది అని చెప్పాడు, అని ముగించాడండి. ఎవరతను, ఒక యువజన సంఘ నాయకుడు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు. పవన్ కళ్యాణ్తో కలిసి ఉన్న పిక్చర్స్ కూడా అతను ప్లే చేశాడండి. పవన్ కళ్యాణ్తో సమీపంగా ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పిక్చర్స్ కూడా దిగారు. కనుక అతను మార్చిలో ఆ వార్ను చేశాడు. అంటే అప్పటి నుంచి ఇతని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రవీణ్ పగడాల గారు కాదండి, దాన్ని డైవర్ట్ చేయడం కోసం కాదండి, దానిలో భాగంగా జోసెఫ్ను వాడుకున్నారు అని నాకు అర్థమయ్యింది. వీళ్ళంతా కలిసి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకొని, ఒక క్రైస్తవుడే పెడితే అసలు ఇంకా చాలా వండర్ఫుల్గా ఉంటుందని వేరే వ్యక్తుల చేత కాకుండా డైరెక్ట్గా ఒక క్రైస్తవుడి మీద కేసు పెట్టించారు. ఇదంటారు చూసారా, వాడి కంటితో వాడి వేలితో వాడి కన్నే పొడుస్తారా, అది అట్లా చేశారండి. ఎంతో తెలివిగా చేశారండి. చూసారా అసలు ఏంటండి, ఏం తెలివితేటలండి. పవన్ కళ్యాణ్ గారు, మరి మీ పట్ల ఉన్న మా మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. మీరు మాకు ఉప ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారిని కానీ, లోకేష్ గారిని కానీ మేము ప్రేమిస్తున్నాం, గౌరవిస్తాం. అధికారం ప్రభు మీకు ఇచ్చాడు కనుక ఖచ్చితంగా అధికారులను మీకు లోబడి మేము జీవించాల్సిందే మా వాక్యానుసారంగా. కానీ ఇదేమి న్యాయం అండి పవన్ కళ్యాణ్ గారు? నేను చెప్పే విషయాలు కరెక్టా కాదా అని మీరు తేల్చుకోవాలంటే మీరు ఈ ఫేస్బుక్లో ఉన్నటువంటి నా వీడియో పూర్తిగా మీరు చూడండి, దీని మీద ఎంక్వైరీ చేయించండి. నేను పవన్ కళ్యాణ్ గారినే స్వయంగా కోరుతున్నాను. ఒక క్రిస్టియన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కు సంబంధించి అధ్యక్షునిగా నేను కోరుతున్నాను. దీని మీద మీ మీద ఒక మచ్చ, ఒక నింద, ఒక మరక పడబోతుంది. ఇది అవునో కాదో తుడిచేసుకునే బాధ్యత మీదే. నిజాయితీ పరులైతే మీరు ఈ విషయం మీద మీరు నిగ్గు తేల్చండి, నిజం నిగ్గు తేల్చండి. అతను అలా పోస్ట్ పెట్టాడా లేదా, ఎందుకు అలా పోస్ట్ పెట్టాడు, త్వరలో నీ ఫోన్ సైలెంట్ అయిపోద్దంటే అర్థం ఏంటి? అలాగే కేసు పెట్టి మూసేశారు. జోసెఫ్ అనే వ్యక్తి వచ్చి నేను వెంటనే పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు తెలుసని వాడాడు. ఈ జోసెఫ్తో మీకు సంబంధం ఏంటి? ఆ వ్యక్తి అంటే పార్టీ వ్యక్తి, ఆ పార్టీ వ్యక్తి ఇలా రాయటం ఏంటి? చెప్పిన నెల రోజుల్లోనే తీసుకెళ్ళి ఆయన జైల్లో కూర్చోబెట్టడం ఏంటి? ఇదేం ధర్మం అండి, ఇదేం న్యాయం అండి? ఇలా చేస్తే ఎట్లాగండి? ఇది ప్రజాస్వామిక దేశం కదా, లౌకిక దేశం కదా. మీ మతాన్ని మీరు గౌరవించండి, తప్పులేదు. పరమతాల జోలికి వస్తే ఎలాగా? సరే, ఒకవేళ లేదండి ఆయన ఏదో నాన్సెన్స్గా మాట్లాడుతున్నాడండి, పిచ్చిగా మాట్లాడుతున్నాడండి, వాటిని ఓర్చుకోలేకపోయామని అంటున్నారా? సరే, దాన్ని నేను ఒప్పుకుంటా. కానీ అవతల వాళ్ళు కూడా అంటున్నారు కదా, అప్పుడు రెండు పక్షంగా కూడా మీరు తీర్పు తీర్చాలి కదా. మీరు తీర్పు జడ్జి స్థానంలో ఉన్నప్పుడు, న్యాయమూర్తి స్థానంలో ఉన్నప్పుడు రెండు వైపులా న్యాయం చేయండి. అవతలన్న వ్యక్తులు కూడా అరెస్ట్ చేయించండి, అది న్యాయం. అంతేగాని హిందూ దేవుళ్ళు అంటే నేను జైల్లో పెడతాం,
యేసుక్రీస్తుని అంటే మాత్రం మాకు పట్టదు, మాకు తెలియదు. అల్లానంటే మాకు పట్టదు, మాకు తెలియదు. వాళ్ళు ఎవరో? ఏమండి, క్రైస్తవులని మేము కూడా మీకు ఓట్లు వేశారు, గుర్తుంచుకోండి. పవన్ కళ్యాణ్ గారు ముస్లింలు కూడా మీకు ఓటు వేస్తారు అభిమానంతో. కాబట్టి ఈ విషయంలో మీరు న్యాయం చేస్తారని ఈ వీడియో మీ దృష్టికి వస్తుందని నేను భావిస్తున్నా. మన వ్యూవర్స్ వినండి, ఈ వీడియోని వైరల్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి తీరాలి. అర్థమైందా? మన ఛానల్లో వచ్చే వీడియోలు ప్రభుత్వ పెద్దలు కూడా చూస్తున్నారు, నా దగ్గర సమాచారం ఉంది. ఎస్పెషల్లీ కొన్ని వీడియోలు అయితే లోకేష్ గారు కూడా చూశారు, నా దగ్గర సమాచారం ఉంది. కాబట్టి మన ఛానల్ యథార్థంగా మాట్లాడుతుంది, సత్యమే మాట్లాడుతుంది. క్రిస్టియన్ ఛానల్ అయినప్పటికి కూడా మనం పరాయి వాళ్ళని దూషించడం, ద్వేషించడం చేయము. మనం సమాధానాన్ని కోరతాము, ప్రేమగా ఉంటాము, ఐక్యతను చాడతాము, దేశభక్తిని చాడతాము, పోలీసులను గౌరవిస్తాము, చట్టాన్ని గౌరవిస్తాము, మంత్రుల్ని గౌరవిస్తాము. ఇది మన బాధ్యత అని మంచి బోధనలు ఈ ఛానల్ నుండి మీకు అందిస్తున్నాం మేము. మీకు అర్థమైందా? కాబట్టి ఈ విషయంలో ఈ వీడియోని మీరు వైరల్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి వెంటనే చేరతుంది. దీని మీద ఆయన ఆరా తీస్తారు, నిజాలు ఏంటన్నది బయటకు వస్తాయి. కనీసం ఆ లెక్కలోనైనా ఆ మరక, ఆ మచ్చ ఆయన మీద తుడిచేసుకోవటానికైనా అజయ్ని బయటకు పంపించే ప్రయత్నం ఆయన చేస్తాడు అని నేను ఆశిస్తున్నా. అందుకే ఇది నేను మీకు రివీల్ చేస్తున్నా, బయట పెడుతున్నా ఒక క్రైస్తవ సోదరునిగా. అదే సమయంలో దయచేసి క్రైస్తవ సోదరులకు వార్న్ చేస్తున్నాను నేను. కాస్త ఆవేశపడే తమ్ముళ్ళు, మీ ఆవేశం తగ్గించుకోండి, ప్రజల ఎమోషన్స్తో ఆడుకోబాకండి. కాస్త మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడండి. ఒకవేళ వాళ్ళు మాట్లాడినా మనం అలా మాట్లాడకూడదు అని మనకు బైబిల్ బోధిస్తుంది అన్న బోధ మర్చిపోకండి. అర్థమైందండి? రైట్. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి ఆ చిన్న బిడ్డ కొరకు మరొకసారి గుర్తు చేస్తున్నాను, మీరందరూ కూడా మీ ప్రార్థనలో ఉంచండి. బిడ్డ మంచి క్షేమ సమాచారం రావాలి. ఆ ఒక్క బిడ్డే కాదు, అక్కడ ఆ స్కూల్లో ఎంతమంది బిడ్డలు దానికి గురయ్యారు, బాధితులయ్యారు, ఆ పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు అలాగున్న ప్రార్థన చేద్దాం, మీరు కూడా చెయ్యండి. ఓకే, ఆ వీడియో మీకు ప్లే చేస్తానండి, చూడండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇతనే ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు. ఏమిచ్చాడు అని అంటే ఇతనికి అర్హత సంపత్ నాయక్ ఇతనే పోస్ట్ రిలీజ్ చేశాడు. అది ఏంటంటే నేను చదివి వినిపిస్తాను. జనసేన పార్టీ నాయకుడు ఇతనికి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి అంటే జనసేన పార్టీ వైరా నియోజకవర్గ ఇన్ఛార్జిగా సంపత్ నాయక్ ఇతన్ని ఇన్ఛార్జిగా నియమించారు. సో ఇతను ఏం మాట్లాడాడు అని అంటే చాలా దగ్గర సంబంధం. ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి సంభాషించే పర్సనల్ విషయాలు కలిగినటువంటి వ్యక్తి ఇతను. సో ఇతను ఏమని పోస్ట్ పెట్టాడో ఒకసారి మీకు నేను చూపిస్తున్నాను. డాక్టర్ సంపత్ నాయక్ ఆయనే ఇదో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఫోటో తీసుకునేటువంటి ఫోటో డీపీ పెట్టుకున్నాడు ఆయన. ఇతను ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ఇతను ఏమంటున్నాడు: తమ్ముడు అజయ్ పాస్టర్, పవన్ కళ్యాణ్ గారి పైన, హిందువుల పైన నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడే చూశాను. ఆయన ఇప్పుడే చూశాడంట. ఎప్పుడు? ఇదిగోండి. ఎప్పుడు చూశాడంటే ఇతను ఇదిగోండి మార్చి 13 చూశాడంట. మార్చి 13 చూస్తే ఇతను ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడే చూశాను, కలుద్దాం త్వరలో కలుద్దాము అని చెబుతూ ఏమంటున్నాడు చూడండి. నీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది, త్వరలోకి వెళ్దాం, నెక్స్ట్ నీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎప్పుడు చెప్పాడు? మార్చి 13 చెప్పాడు. అంటే పోయిన లాస్ట్ మంత్ ఎండింగ్ చెప్పాడు. ఈ మంత్లో 5వ తారీఖుని అరెస్ట్ అయ్యాడు ఆయన. అవును కదా, 5వ తారీఖున అరెస్ట్ అయ్యాడు. అండ్ ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుందండి, నేను ఫోన్ చేస్తా అని చెప్పేసి వాళ్ళ వైఫ్ కూడా అనడం జరిగింది. సో ఆయన అన్నిటిగా చూడండి మాట్లాడిన మాటలు ఇప్పుడే చూసాను, కలుద్దాం త్వరలో, నీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే అధికారం ఉందని చెప్పేసి వెంటనే ఒక పోస్ట్ రిలీజ్ చేసేసి మా దగ్గర అధికారం ఉంది, ఎవడైనా మాకు ఎగ్నిస్ట్గా మాట్లాడితే లేదంటే ఏదైనా తప్పుగా మాట్లాడితే మేము వారిని ఏ విధంగా పడితే ఆ విధంగా మేము చేసేస్తామని ముందుగా పోస్ట్ రిలీజ్ చేసి ఆ పోస్టర్లో ఏముందో అది జరిగించడం. మరి ఇది ఏ విధమైనటువంటి రాజకీయం నాకు అర్థం కావట్లేదండి. ఒక విషయం ఆలోచన చేయగలిగితే క్రైస్తవులు కూడా మీకు ఓట్లేసి గెలిపించారన్న అప్పుడు. కాబట్టి మీరు ఇలా ఏకపక్షంగా పరిపాలన అనేది చేయడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్తున్న విషయం ఏంటంటే ఒక సంపత్ నాయక్ పోలీసులు చెప్తే పోలీసులు వెళ్ళి అతని కస్టడీలోకి తీసుకుంటే అంత లేదండి.
ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఇతనికి రావడం వలన ఇతను ఇలాగా పోస్టులు పెట్టడం అనేది జరుగుతుంది. చూడండి, మేము మా నాయకుడు అన్ని మతాల వారు కలిసి ఉండాలని అంటే మీలాంటి ఎదవలు కావాలని రెచ్చగొడుతున్నారు. ఎవరు? అజయ్ బాబు రెచ్చగొడుతున్నాడా? మరి రాధా మనోహర్ దాసు అనేటువంటి వ్యక్తి మీ కళ్ళకి కనిపించలేదా? మీరు మీ నాయకుడు అన్ని మతాల వారు కలిసి ఉందాము అని అనుకుంటే మేము రెచ్చగొడుతున్నామా? క్రైస్తవులు రెచ్చగొడుతున్నారా? ఎంత తప్పన్నా సంపత్ నాయక్ అన్న ఒకసారి ఆలోచించు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక విషయం ఆలోచించాలి. ఏంటి అని అంటే అన్ని మతాల వారు కలిసి ఉండాలి అని ఒకవేళ మీరు అలాంటి పిలుపుని ఒకవేళ ఇవ్వగలిగితే మీరు డిప్యూటీ సీఎం అయిన వెంటనే ఒక మాలధారణ ధరించుకున్నారు. మీరు ఒక మాలధారణ ధరించుకొని ఐఎమ్ సనాతన, ఐఎమ్ హిందూ అని బల్లగుద్ది కొన్ని ప్రవచనాలు మీరు పలికారు, కొన్ని వాక్యాలు మీరు చెప్పారు. ఇప్పుడు అన్ని మతాల వారు కలిసి ఉండాలి అనేటువంటి వ్యక్తి ఒక వర్గానికి సంబంధించిన వాడిగా మాల వేసుకొని మాలధారణ ధరించుకొని ప్రజల్లో మరి తిరగడం కానివచ్చు, ఐఎమ్ సనాతన అని బల్లగుద్ది అలాంటి వ్యాఖ్యానాలు కానివచ్చు చేయడన్నా. ఎందుకనంటే మీరు ప్రజానాయకుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రజానాయకుడు. ప్రజానాయకుడు ఇప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలందరి కోసం పని చేయాలి. ప్రజలందరి కోసం పని చేయాలి. ఎందుకంటే ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి. ప్రజలందరి కోసం పని చేయడం అంటే ఏంటి? ఒక లడ్డు విషయంలో పెద్ద విషయం అయింది. ఒక లడ్డు విషయంలో ఇలాగ దేవుడి దగ్గర ఉంటున్న ప్రసాదం విషయం అని చెప్పేసి ఓకే రైట్. మరి ప్రజానాయకుడు ప్రజలందరి కోసం పనిచేసేవాడు, ప్రజల అందరి మతాలను గౌరవించిన వాడు. మరి ఏ మతంలోనైనా ఒకవేళ ఏదైనా ఒకవేళ జరిగితే వెంటనే స్పందించాలా, స్పందించకూడదా? ఒకప్పుడు క్రైస్తవుడికి అండగా దండగా ఉంటామని చెప్పినటువంటి డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఇంత మరి రచ్చ జరుగుతుంది సోషల్ మీడియాలో, న్యూస్ మీడియాలో అని తెలిసినప్పుడు ప్రవీణ్ పగడాలన్నీ గారి గురించి ఎందుకు స్పందించలేదు? మరి ఆయన ఒక రిలీజియన్కు మరి ప్రబోధకుడిగా ఉన్నాడుగా భారత రాజ్యాంగంను బట్టి. మరి అలాంటి వ్యక్తి విషయంలో కొంతమంది క్రైస్తవులు మైనారిటీగా ఉన్నప్పటికీ ఒక మన భారతదేశంలో ఒక 20% అంటే ఒక 20 కోట్ల మంది క్రైస్తవులు మనోభావాల్ని దెబ్బతినే విధంగా ఈరోజు సోషల్ మీడియాలో అలాంటి విషయాలు ఒక ప్రచురం అవుతున్నప్పటికీ మరి ఎందుకు ఒక రెస్పాన్సిబిలిటీగా ప్రజానాయకుడిగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అని సమాజం ఈరోజు అడుగుతుంది. మీరు ఇంత ధైర్యంగా పోస్ట్ పెట్టారు. ఎప్పుడు మార్చి 30ని పోస్ట్ పెట్టి ఆయన హెచ్చరించారు. ఏమని? తమ్ముడు అజయ్ ఫాస్టర్, పవన్ కళ్యాణ్ గారి పైన, హిందువుల పైన నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడే చూశాను, కలుద్దాం త్వరలో, నీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఎలా పర్టికులర్గా చెప్పగలిగావు? ఎలా త్వరలో కలుద్దామని చెప్పగలిగావు? అంటే అధికారం ఉందని ఏది చేస్తే అది అయిపోద్ది అనుకుంటే చాలా అది తప్పు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ప్రజల క్షేమం కోసం వినియోగించాలి. అధికారం ఉన్నప్పుడు ప్రజల యొక్క వాళ్ళ సమస్యల మీద పోరాడడానికి వినియోగించాలి తప్ప మిమ్మల్ని ఏదో అనేసారని చెప్పేసి కేవలం మీ యొక్క హిందువులు అన్నాడా అజయ్ బాబు? మీ హిందువుల్ని ఆయన కావాలని కల్పించుకుని అన్నాడా? లేదే. మరి క్రైస్తవులను కూడా మరి రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి కానివచ్చు, ఆ కర్ణాకర్ సుగుణ అనేటువంటి వ్యక్తి కానివచ్చు, అలాగే లలిత్ కుమార్ అనేటువంటి వ్యక్తి కానివచ్చు, ఇలాగ అమర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి కానివచ్చు, ఇలా చాలామంది మరి క్రైస్తవ్యం మీద పడి బైబిల్ బూతులు ఉన్నాయని అంటూ బైబిల్ చదవలేనటువంటి గ్రంథం అని చెబుతూ ఇంత అడ్డకోలంగా మాట్లాడుతున్న వారు మీకు కనిపించలేదా? సంపత్ నాయక్ అన్న ఆలోచించు, మీకు కనిపించలేదా? మీరు పోస్ట్ పెట్టారు, మార్చి 30ని పెట్టారు. ఆయన ఈ మంత్ 5వ తారీఖున అరెస్ట్ చేశారు. ఏం గట్స్ అన్న మీ గట్స్? మార్చి 30ని పోస్ట్ రిలీజ్ చేశారు. ఈ మంత్ 5వ తారీఖుని అతన్ని అరెస్ట్ చేసేసారు. అరెస్ట్ చేసేయడం అంటే ఫస్ట్లో అరెస్ట్ చేశారని రాలా, మిస్సింగ్ కనబల్లా అని వచ్చింది. పోలీసులు అని చెప్పేసి తీసుకెళ్లారు. కానీ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే ఆదర్ల రవి అనేటువంటి అన్నయ్య గారు ఆ కాల్ చేస్తే ఆ లేడీస్ కానిస్టేబుల్ ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ మరి ఇలాగా మా ఓన్ని ఎఫ్ఐఆర్ అది ఫైల్ చేసి తీసుకొని వెళ్ళారన్నట్టుగా అన్నారు అని అంటే ఆ నోటీస్ పంపిస్తారు కదండి, నోటీస్ పంపించకుండా ఎట్లా మరి వచ్చి తీసుకెళ్ళిపోయారు నాకు తెలియదండి, అయితే మా స్టేషన్కి రాలేదు అని చెప్పేసి అన్నారు. తర్వాత మళ్ళీ రోడ్లకి ధర్నాలు చేసిన తర్వాత కొన్ని ర్యాలీలు మళ్ళీ నిర్వహించిన తర్వాత సో అతని యొక్క ఆచూకీ ఉందని చెప్పారు. అంటే ఎందుకులాగా చూడండి, తమ్ముడు అజయ్ ఫాస్టర్ పవన్ కళ్యాణ్ గారి పైన ఒకవేళ తప్పుడు వ్యాఖ్యానాలు ఎవరు చేయరు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన మామూలుగా
రాజకీయంలోకి ఈ యొక్క పోస్టుకు ఆయన రాలేనప్పుడు, ఎలక్షన్ అవ్వలేనప్పుడు ఆయన ఏదైతే వ్యాఖ్యానం క్రైస్తవ సమాజం కోసం చేస్తామన్నారో, క్రైస్తవ సమాజాన్ని నాకు కులము లేదు, మతం లేదు, నాకెక్కడ కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది, నేను అందరి వాడును అనేటువంటి మాటలు, ఆ ప్రవచనాలు, ఆ యొక్క వ్యాఖ్యానాలు ప్రజలందరి సమక్షంలో చేసినప్పుడు అన్న మీరు ఇలా చేశారు కదా, మీరు ఎందుకు ఇక్కడ ఎంత ఘోరమైనటువంటి పరిణామం జరుగుతున్నప్పుడు, పగడాల ప్రవీణ్ అన్న గారి విషయంలో జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదు అని ప్రశ్నించవచ్చు. లేదంటే ఐఎమ్ హిందూ, ఐఎమ్ సనాతన్ అని మీరు బల్లగుద్ది చెప్తున్నప్పుడు అన్న మీరు ఒక వర్గానికి మాత్రమే నాయకుడిగా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ప్రజానాయకుడు అంటే ప్రజలందరి సమస్యలు తీర్చడానికి, ప్రజలందరి పక్షాన ఉండడానికి, ప్రజలందరిలో ఆయన ఉండడానికి అని మీరు ఎందుకు అలా అనుకోవట్లేదు? కేవలం ఒక వర్గానికి సంబంధించిన వాడిగానే నేను ఫైట్ చేస్తాను అన్నట్టు మీరు ఎందుకు అలాంటి భావజాలాలు ప్రజల్లో మీరు ఉద్రేకపరుస్తున్నారు, ప్రజల్లో ఎందుకు మీరు చూపిస్తున్నారు అని ప్రశ్నించవచ్చు. అంతే కదండి. ఒక డిప్యూటీ సీఎం అంటే సీఎం ఎలాగా ఒక రాష్ట్రానికి సీఎం, ఒక రాష్ట్రానికి సీఎం అయినప్పుడు ఒక రాష్ట్రంలో అన్ని మతాల వారు ఉంటారు, అన్ని కులాల వారు ఉంటారు, కానీ అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి యువర్ సీఎం. కాబట్టి అందరి సమస్యలు తీర్చవలసినటువంటి ఒక బాధ్యత గల సీఎం. అలాంటప్పుడు ఒకవేళ ప్రశ్నిస్తారు అంతే తప్ప తప్పుగా ఎవరంటారు? మీకు అపోజ్ చేసిన పార్టీ కార్యకర్తలు, మీకు అపోజ్ చేసిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకళ్ళు అంత అనొచ్చు, కానీ మాలాంటి సాధారణమైన మనుషులు మనమన్నా అనవలసిన అవసరం మాకేం వచ్చింది? లేదు కదా. మన సాధారణ మనుషులు. కానీ మీరు ఏమన్నారు? సంపత్ నాయక్ అన్న గారు ఒకసారి చూడండి, తమ్ముడు అజయ్ ఫాస్టర్ పవన్ కళ్యాణ్ గారి పైన, హిందువుల పైన నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడు చూశాను, కలుద్దాం త్వరలో, నీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంత ధైర్యంగా మీరు ఎలా చెప్పగలిగారు? అని అంటే మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఇన్ఛార్జిగా ఆయన ఎన్నిక చేశారు. మిమ్మల్ని తెలంగాణ ఇన్ఛార్జిగా ఆయన ఎన్నిక చేశాడు. అంత గొప్ప బిరుదు, అంత గొప్ప పదవి నీకు ఇచ్చాడు కనుకనే ఆయనకి నీకు ఉన్నటువంటి సత్సంబంధంతో అన్న నీ గురించి ఇలా మాట్లాడుతున్నాడు అన్న ఎవరు? అజయ్ బాబు. కాబట్టి ఏం చేద్దాం అన్న, కొన్నాళ్ళు మరి అరెస్ట్ చేసి జైలు వేసేద్దామా, బుద్ధి వస్తుందామా అని మీరు మాట్లాడిన తర్వాతే మీరు పోస్ట్ రిలీజ్ చేస్తారని అభిప్రాయం. ఎందుకంటే మీకు ఇంత గట్స్తో పోస్ట్ రిలీజ్ చేయరన్న. మీకు పవన్ కళ్యాణ్ గారితో, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారితో సత్సంబంధాలు ఉన్నాయి కనుక, ఫోన్ కాల్స్లో మాట్లాడుకునే చనువు మీకు ఉంది కనుక మీరు ముందుగానే మాట్లాడి అయితే తమ్ముడు చేద్దాం అని ఆయన మీకు సలహా ఇచ్చిన తర్వాత మీరు ఈ విధంగా పోస్ట్ పెట్టారని నా అభిప్రాయం. లేదంటే ఇంత ధైర్యంగా మీరు ఒక వ్యక్తి మీద ఎలా పోస్ట్ పెట్టగలిగారు? ఒక రాజకీయ నాయకులతో కలిసి ఉన్న మీరు, ఒక రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్న మీరు ఎలా చెప్పగలిగారు మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మేము మా నాయకుడు అన్ని మతాల వారు కలిసి ఉండాలని అంటే మీలాంటి ఎదవులు కావాలని రెచ్చగొడుతున్నారు? ఎప్పుడు? ఇదిగో మార్చి 30 వెళ్ళిపోయారు. అంటే 5 రోజుల వ్యవధిలోనే అతన్ని అరెస్ట్ చేశారు. అంత పవర్ మా దగ్గర ఉన్నదని ఈరోజు మీరు చెప్పుకుంటున్నారు. ఓకే అన్న, అధికారంలో మీరు ఉన్నారని చెప్పేసి, లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉన్నదని చెప్పేసి ఆ లా అండ్ ఆర్డర్ను, అధికారం మీకు నచ్చినట్టుగా వినియోగించుకోకూడదు. ఆలోచించండి. అది ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా వినియోగించుకోవాలి. ఎందుకు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా వినియోగించుకోవాలంటున్నానంటే, ఒక ప్రజానాయకుడు ప్రజల సమస్యల మీదే పోరాటం చేయాలి తప్ప ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకూడదు. దయచేసి ఒకసారి ఆలోచించండి. మీరు ఇలాంటి పోస్టులు, ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు ఇలాంటి పోస్టులు రిలీజ్ చేస్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, డిప్యూటీ సీఎం గారికి ఇలాంటి పోస్టులు మరి మీ దగ్గర ఉన్న వాళ్ళు పెడుతున్నారో మాకు తెలియదు, మీరే సలహాలు ఇచ్చి పెట్టేస్తున్నారో మాకు తెలియదు. కానీ ఇలాంటి పోస్టు నీ దగ్గర ఉన్న వ్యక్తి దగ్గర నుంచి వచ్చింది అనుకునే ఇది మీ మీదకి వెళ్తారు. ఎందుకంటే మీ ప్రమేయం లేకుండా త్వరలో కలుద్దాం అని అంత ఇదిగా మాట్లాడు కదా, మీ ప్రమేయం లేకుండా. కాబట్టి ఆలోచించండి. డిప్యూటీ సీఎం గారికి నేను చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, దయచేసి క్రైస్తవుల గురించి ఆలోచించండి. క్రైస్తవులు వారి యొక్క వాళ్ళు కూడా మనుషులని భావించండి. ఫస్ట్ క్రైస్తవులు, ఒకప్పుడు మీరు నా భార్య క్రైస్తవురాలు, నేను యోర్దాను నదిలో బాప్తిస్మం పొందుకున్నాను, నా పిల్లలు క్రిస్టియన్స్ చర్చికి వెళ్తారు అని ఎన్నో విషయాలు మీరు క్రైస్తవ సమాజం గురించి చెప్పిన వారే. కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా త్రిప్పుము అనేటువంటి వాక్యం బైబిల్ నుండి నాకు నచ్చింది. నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమించు అనేటువంటి వాక్యం బైబిల్ నుండి నాకు నచ్చింది అని ఒకప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇదే పదం చెప్పారు. నిన్ను వాళ్ళని సహోదరుని ప్రేమించు అని. మాము కూడా నీ సహోదరులే కదా, మమ్మల్ని ప్రేమించవచ్చు కదా అని చెప్పేసి అన్న. ఒకరోజు మీరు మాట్లాడిన మాటలే, డిప్యూటీ సీఎం గారికి మాట్లాడిన మాటలే నేను చెప్తున్నాను ఇప్పుడు. ఒకప్పుడు మీరు మాట్లాడిన మాటలే, బైబిల్లో ఉండి తీసుకొని వచ్చి మాట్లాడిన మాటలే, నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు, నేను కుడి చెంప మీద కొట్టుమని వైపు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఏమండి?
తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. మరి ఈ రోజు ఇలాంటి పోస్టులన్నీ మీరు తగ్గించుకున్నట్టుగా కనిపించట్లా, హెచ్చించుకున్నట్టు కనిపిస్తుంది. అర్థమవుతుందా? మా దగ్గర అధికారం ఉంది, ఏదైనా చేసేస్తాం అనే విధంగా ఉన్నాయి, తగ్గించుకున్నట్టుగా అసలు కనిపించట్లా. కాబట్టి ఆలోచించండి. ఈ వీడియో ద్వారా నేను మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, డిప్యూటీ సీఎం గారికి నేను విన్నగించుకుంటున్నటువంటి విన్నపం ఏంటంటే, దయచేసి రాష్ట్రంలో పాస్టర్ ప్రవీణ్ అన్న గారి విషయంలో చాలా రగడ జరుగుతుంది. దాని విషయమే డిప్యూటీ సీఎం గారు ఆలోచించాలని, డిప్యూటీ సీఎం గారు మంచి నిర్ణయం తీసుకుని దాని విషయమై దర్యాప్తు త్వరగా కొనసాగించి దాని విషయమై అది ఏంటి, ఆ కేసు ఏంటంటే నిర్ధారించవలసిందిగా గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం గారికి నేను మనం చేస్తున్నాను. ఈ వీడియో ఒకవేళ ఎవరైనా చూస్తుంటే దయచేసి సంపత్ నాయక్ అన్న ఒకవేళ మీరు చూస్తుంటే దయచేసి ఈ విషయాన్నే క్రైస్తవులందరూ కూడా మరి ఆలోచిస్తున్నాం. క్రైస్తవులందరూ కూడా ఈ విషయంలో పోరాడుతున్నాం తప్ప ఎవరిని కూడా మేము చెడుగా చూపించాలనుకోవట్లేదు. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని తప్పుగా చూపిస్తున్న వారిపైన మేము ప్రశ్నిస్తున్నాం తప్ప ఎవరిని కూడా తప్పు పెట్టట్లేదు. అది ఆలోచించండి. ఎవరు కూడా హైందవ మతాన్ని కానీ హైందువులు కానీ ఎవరు కూడా తప్పుగా చిత్రీకరించట్లేదు. వారికి అంతటా వారు చిత్రీకరించడానికి వాళ్ళు పని పాటు లేని వారు కాదన్నా. వాళ్ళకి చర్చెస్ ఉన్నాయి, వాళ్ళ సంఘాలు ఉన్నాయి, సంఘాలు నడిపించుకునే బాధ్యత ఉంది. కానీ ఈరోజు కావాలని బైబిల్ గ్రంథాన్ని పెట్టుకుని ఇందులో బూతులు ఉన్నాయి. ఇది అపవిత్రమైన గ్రంథం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక వ్యభిచారికి పుట్టినవాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినరోజు వేడుకలు అమెరికా దేశంలో జరపట్లేదు అని ఎంతో నీచంగా మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది 20 కోట్ల మంది మైనారిటీగా ఉన్నటువంటి క్రైస్తవులు వారి యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఆ వర్గం వారిని మీకు తెలియట్లేదా? మరి ఆ వర్గం వారి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? కాబట్టి అందరికీ కూడా సమాంతర న్యాయం జరిగే విధంగా మీ యొక్క చట్టం ఈ రాష్ట్రంలో జరిగించాలని ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ వీడియోని వీక్షించినందుకు థ్యాంక్స్ అండి. మీరు క్రొత్తవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.